నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం బీరకాయ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే బాయిల్ చేసిన చికెను, మసాలాలోకి 4-5 ఎల్లుల్లిపాయ రేకలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని గరిటెతో కొంచెం కలుపుకోవాలి. ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి కదిపిన తర్వాత బాయిల్ చేసిన చికెన్ కూడా వేసుకుని గరిటె పెట్టి కదుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకుని గరిటె పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కదిపిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్టు, కారం కూడా వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని ఒకసారి కదుపుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కదుపుకుని బీరకాయ ఉడకటానికి సరిపడగా 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ దగ్గరికి వచ్చింది కదండి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు కూర చక్కగా రెడీ అయిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే బీరకాయ చికెను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.